వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. కొత్తగా బ్లౌజులు కుట్టడం నేర్చుకునే వాళ్ళకి ఇలా కానీ బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటే చాలండి. ఒక్క రోజులో వీలైనన్ని బ్లౌజ్ కటింగ్ చేసేస్తారు, కుట్టేస్తారు. కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళకి నా వీడియో అర్థం కావాలని నేను చాలా వివరంగా చెప్తున్నానండి. చూడండి, మనం టేప్ సహాయం లేకుండా ఇలా కొలత బ్లౌజ్ని తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా ఒక కత్తెర, ఒక చాక్ పీస్, పిన్నీసులు ఉంచుకోండి. కొలత బ్లౌజ్ని ఇలా 4 ఫోల్డ్ చేయాలి. మన బ్యాక్ పార్ట్ నడుం చుట్టు కొలత ఉంటుంది కదా, దాన్ని 4 ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఎక్కడ వరకు బ్లౌజ్ ఉందో అక్కడ ఒక గీత గీసేసుకొని దానికి ముందు ఒక 1 ఇంచ్ గీత కూడా గీసేసుకోవాలి. ఎందుకంటే మనం బ్యాక్లో అలా కుట్లు పెట్టుకుంటాం కదా, దానికి 2 సైడ్స్ 2 ఇంచెస్ కాబట్టి 1 ఇంచెస్ ఇలా ఎక్స్ట్రా కోసం 2.5 ఇంచెస్ని ఒక గీసుకోవాలి. ఈ 3 గీతల్ని స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోవాలి. ఎందుకంటే కిందికి నడుంకి మనం లోపలికి వేస్తాం కదా, అలాగే ఎత్తు మన బ్లౌజ్ పొడవు షోల్డర్ నుంచి నడుం వరకు ఇలా కరెక్ట్ నేను చూపించిన విధంగా పట్టేసుకొని కరెక్ట్గా కుట్టు ఉన్న భాగంలో ఒక గీత, మనం కుట్లోకి ఎక్స్ట్రాకు ఒక గీత ఇలా పెట్టేసుకోవాలి. హైట్ ఎక్కడైనా చూసుకోవచ్చు. తర్వాత మనం సరిగ్గా మడత పెట్టేసుకొని ఎప్పుడైనా మనం కొలత బ్లౌజ్ని ఉల్టా చేసి పట్టుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. చూడండి, నడుముకు మిడిల్లో ఎంత వరకు ఉందో అక్కడ ఒక గీత, ఎక్స్ట్రా కుట్ల కోసం ఇంకొక గీత గీస్తాను. అలాగే మన షోల్డర్కి స్ట్రైట్గా పెట్టి ఒక గీత, ఎక్స్ట్రా కుట్ల కోసం ఇంకొక చిన్న గీత. ఇది తర్వాత మనకు చంక పార్ట్కు స్ట్రైట్గా తీసుకోవాలి. తర్వాత ఈ షోల్డర్ నుంచి హైట్ ఒక 1 లైన్ గీత గీసేసుకొని మనం నడుం చుట్టూ సైడు చంక పార్ట్లో మనం ఫస్ట్ పెట్టుకున్న గీతకు ఇలా స్ట్రైట్గా పెట్టి ఒక లైన్ వేసేసేయాలి. అలాగే కుట్ల కోసం ఎక్స్ట్రా ఇంకో లైన్ వేసేయాలి. మనం కింద నడుంలో ఎక్స్ట్రా 1 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దాని నుంచి కొలుచుకోవాలన్నమాట. ఇలా అన్నింటికి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. నేనంటే అలవాటు కాబట్టి ఇలా గీసేసాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ ఏదైనా పొడవుగా ఉన్నదాన్ని కరెక్ట్గా పట్టేసుకొని లైనింగ్ వేసేసుకోవాలి. చంక పార్ట్లో 1.5 ఇంచ్ మన వేలి ఫింగర్ పైన కూడా ఉంటుంది 1 ఇంచ్ 2 ఇంచ్ అలా కొలత తీసుకున్నా మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఈ చంక పార్ట్లో మనం రౌండ్ తీయాలంటే అటు సైడ్ మనం గీసుకున్న గీతకు హాఫ్, ఇటు సైడ్ గీసుకున్న గీతకు హాఫ్ చూసుకొని అలా రౌండ్ గీసేసుకోవాలి. మధ్యలో ఫ్రంట్ దానికి కొంచెం లోతు నుంచి అది ఎందుకు గీసానో నేను మీకు తర్వాత చెప్తాను. తర్వాత హ్యాండ్ కొలత చంక పార్ట్ని సరిగ్గా పట్టేసుకొని ఇలా ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఒక గీత గీసుకొని నడుం సైడు బ్యాక్ సైడు కొలతలకు మనకు ఎక్స్ట్రా కుచ్చుల కోసం అలా లైనింగ్ వేసేసుకోవాలి. ఎప్పుడైనా కొత్తగా బ్లౌజ్ నేర్చుకున్న వాళ్ళు కట్ చేశాక ఇలా పిన్నీసులు పెట్టుకోవాలి. ఎందుకంటే మన కటింగ్కు ఈజీగా రావడానికి, కింద పార్ట్ కదలకుండా ఉండడానికి పిన్ను పెట్టుకుంటే ఈజీగా కట్ చేసేయచ్చు. చూడండి, కరెక్ట్ నేను చెప్పిన విధంగా మీరు నేర్చుకుంటే ఎక్కడికి వెళ్ళకున్నా సరే ఇంట్లో ఉండి మనం బ్లౌజ్ని కటింగ్ చేసేసుకోవచ్చు. అలాగే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు ఒక బ్లౌజ్ కుట్టాలంటే ఈజీగా ఈ వీడియో చూస్తే తొందరగా అర్థమైపోతుంది. అలాగే ఈ బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ కరెక్ట్ మనం ఎక్స్ట్రా పెట్టిన 1 ఇంచెస్ దానికంటే 2 ఇంచెస్ ఇలా మడతేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ బెల్ట్ షేప్ ఉంటుంది కదా కింద, అలా మడతేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. క్రాస్ కటింగ్ ఉంటుంది కదా అందరికీ,
ఇలా క్రాస్ కటింగ్ మనం ఫ్రంట్ గల్లా సైజ్ని ఎక్కడి వరకు ఉందనేది చూసుకోవాలి. బ్లౌజ్ పీస్ని తీసుకొని పైన ఎక్స్ట్రా కుట్లది వదిలేసి అక్కడ నుంచి పెట్టుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా చూసుకోవాలి. చూడండి, ఫ్రంట్ గల్లా ఆ ప్లేస్ వరకు వచ్చింది. అయితే మనం బ్యాక్ మనం కట్ చేసిన దానికి ఒక గీత పెట్టేసుకుంటే గల్లా ఎక్కడ ఉందనేది మనకు తెలిసిపోతుంది. అక్కడ వరకు మన క్లాత్ లేకపోతే కిందికి కొద్దిగా జరిపేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలా బ్యాక్ కట్ చేసిన పార్ట్ని మనం చాక్ పీస్తో ఒక లైన్ వేసేసుకోవాలి. ముందుగా మళ్ళీ ఒకసారి అలా గీత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ గల్లా ఎక్కువ తక్కువ వస్తే కరెక్ట్గా చూసుకొని అలా ఎక్స్ట్రా గీత కుట్ల కోసం ఎక్స్ట్రా ఒకటి పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే చాక్ పీస్తో ఒక లైనింగ్ వేసేసుకొని ఆ క్లాత్ పక్కకు పెట్టేసి తర్వాత నేను చూపించిన విధంగా నేర్చుకోండి. మనము బ్యాక్ పార్ట్లో చంక ప్లేస్లో ఇలా ఒక రౌండ్ లోతుకు గీసుకున్నాం కదా, అక్కడ ఇలా నేను ఇలా కొంచెం ప్రెస్ చేస్తే ఆర్చ్ అనేది కిందికి దిగిపోయింది చూడండి. దానిపైనే నేను గీసేసుకున్నాను. ఎందుకంటే మనకు గుర్తుండదు, మర్చిపోతాం కాబట్టి ముందే గీసుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకొని గల్ల నుంచి షేప్ బెల్ట్ వరకు మనకు మధ్యలో ఒక కుట్టు వస్తుంది కదండి, ఆ కుట్టుకు సరిపడినంత ఎక్స్ట్రా క్లాత్ ప్లస్ లైనింగ్ గీసేసుకొని కుట్లకు సరిపడేటంత కరెక్ట్ కొలతతోటి గీసేసుకోవాలి. ఇలా షోల్డర్ నుంచి కింది వరకు మధ్యలో ఒక కుట్టు ఉంటుంది కదా, అది ఎంత ఉందో అది చూసుకోవాలి. తర్వాత మన చంక పార్ట్ నుంచి షేప్ బెల్ట్కి మధ్యలో ఒక కుట్టు ఉంటుంది కదా, దాన్ని కూడా చూసుకొని ఇలా ఒక ఎక్స్ట్రా 1 ఇంచ్ గీత ఎక్స్ట్రా తీసుకొని కుట్ల కోసం ఇలా గీసేసుకోవాలి. కరెక్ట్ నేను చూపించిన విధంగా నేర్చుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్లో ఈజీగా బ్యాక్ పార్ట్ తోటి కట్ చేసేయచ్చు. ఏం లేదు, గళ్ళ పార్ట్లో మనం కొద్దిగా ఎక్స్ట్రాగా శ్రద్ధ పెట్టి చూస్తే మనకు బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా వస్తుంది. ఎవరికైనా ఈజీగా ఏది వచ్చేయదు, మనం నేర్చుకుంటేనే వస్తుంది. మనం పుట్టగానే ఏది మనం నేర్చుకోము కదా, కాకపోతే మనం నేర్చుకునేటప్పుడు కొన్ని తప్పులు జరుగుతాయి. కంపల్సరీ తప్పులు జరుగుతాయనే కదా మనం ఏదైనా పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతాము. అలా అని అక్కడికే వదిలేస్తే మనకి ఏది రాకుండా పోతుంది. చూడండి, ఇలా మధ్యలో కరెక్ట్ చంక ప్లేస్లో షోల్డర్కి మిడిల్లో ఏదైనా సరే మనం ఫ్రంట్ పార్ట్లో పెట్టే కుట్లను 1.5 ఇంచ్ గ్యాప్ ఉండాలన్నమాట. షోల్డర్ నుంచి కరెక్ట్ స్ట్రేట్లో మధ్యలో కుట్టు ఉంటుంది అలా అన్నమాట. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. తర్వాత హ్యాండ్స్, మిగతా లైనింగ్ పీస్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా 4 ఫోల్డ్ చేసేసి ఈజీగా పెట్టేసుకోండి. దీంట్లో ఎక్స్ట్రా క్లాత్ లేదు కాబట్టి మనకు హ్యాండ్ తక్కువ వస్తుంది కాబట్టి మనం హ్యాండ్ కింది పార్ట్లో కుట్లు వేసుకోవాల్సి వస్తుంది. అంటే ఎక్స్ట్రా చంక ప్లేస్లో మనకి ఎక్స్ట్రా క్లాత్ వేరే కట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. చూడండి, హ్యాండ్ ఇలా కరెక్ట్ స్ట్రేట్లో పట్టేసుకొని కుట్ల కోసం ఎక్స్ట్రా ఒక గీత గీసుకొని హ్యాండ్ ఎప్పుడు చంక ప్లేస్లో తక్కువ ఉంటుంది, అదే షోల్డర్ పైన 1.5 ఇంచ్ ఎక్కువ ఉంటుంది. ఇలా మనం కదలకుండా పిన్ని పెట్టుకొని షోల్డర్ నుంచి 1 ఇంచ్ స్ట్రేట్గా గీసి ఆ 1 ఇంచ్ నుంచి మన చంక పార్ట్లో ఇలా కొంచెం క్రాస్గా నిలిపేసుకొని గీసేసుకొని ఈజీగా హ్యాండ్ అనేది కట్ చేయాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా
పిన్నులు పెట్టేసుకొని కట్ చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. అలాగే హ్యాండ్ పార్ట్లో లాస్ట్ వరకు మనకు ఎక్స్ట్రా కుట్ల కోసం క్లాత్ మిగలలేదు కాబట్టి మనం ఆ ప్లేస్లో వేరే క్లాత్ని కట్ చేసి అటాచ్ చేయాలన్నమాట. చూడండి, ఇందులోనే మిగిలిన పీస్ని స్ట్రేట్లో తీసుకొని చాక్ పీస్తో ఒక లైనింగ్ వేసేసి కట్ చేస్తున్నాను. చూడండి, ఈ క్లాత్ని మనం హ్యాండ్ పార్ట్కి అటాచ్ చేసుకున్న తర్వాత అస్తర్ పార్ట్ అనేది హ్యాండ్ కటింగ్కి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. చూడండి, ఇలా పెట్టుకొని పిన్ని పెట్టుకుంటే మనం బ్లౌజ్ పీస్ కట్ చేసేటప్పుడు దీన్ని ఇలాగే పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు ఈజీగా. తర్వాత షేప్ బెల్ట్ ఎప్పుడు స్ట్రేట్లో తీసుకోవాలి. ఈ మిగిలిన పార్ట్లో షేప్ బెల్ట్ వచ్చేస్తుంది. మనం ఇచ్చిన లైనింగ్ జాకెట్ని కొలత జాకెట్ని తీసుకొని షేప్ బెల్ట్లో ఎప్పుడు మనకు ఉక్సుల పార్ట్ ప్లస్ కాజాల పార్ట్ అనేది ఎక్కువ తక్కువలో ఉంటుంది. ఎందుకంటే కాజా పార్ట్ లోపడి బందుకుంటుంది, ఉక్స్ పెట్టే పార్ట్ పైకి ఉంటుంది కాబట్టి ఒకటి బయటకు కుట్టేయాల్సి వస్తుంది, ఒకటి లోపలికి కుట్టేయాల్సి వస్తుంది. రెండు సమానమే షేప్ బెల్ట్లు తీసుకోవాలి. మనకు ఎక్కువ తక్కువ ఉక్స్ కాజా పట్టీల వల్ల ఎక్కువ తక్కువ అవుతుంది, 1 ఇంచ్ అంతే. కరెక్ట్ మనకిచ్చిన కొలత బ్లౌజ్ని ఏ సైడ్ అయినా సరే షేప్ బెల్ట్ ఇలా పెట్టేసుకొని కింది సైడ్ 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు ఒక గీత గీసేసుకోవాలి. అలాగే షేప్ బెల్ట్లో ఫస్ట్ పార్ట్ ఉక్స్ పట్టీ దగ్గర మనకు ఎక్కువ వస్తుంది, మనకు నడుం సైడ్కు ఒక 1 ఇంచ్ తక్కువ వస్తుంది. చూడండి, ఎక్స్ట్రా ఉంచుకొని కోసుకొని ఇలా ఒక గీత గీసేసుకొని కట్ చేసుకోవాలి. మీకు నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేను చూపిస్తున్నాను, చివరి వరకు చూడండి. నేను చెప్పిన విధంగా మీరు కానీ కట్ చేస్తే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నేను వేరే రకంగా చూపిస్తాను. బ్లౌజ్ పీస్ అస్తర్ పీసు కుట్లు పెట్టేసుకోకుండా టైం వేస్ట్ కాకుండా ఈజీగా కుట్టేసే విధంగా అటాచ్ చేసుకోకుండానే ఈజీగా ఎలా కుట్టాలో నేను మీకు చూపిస్తాను. చూడండి, షేప్ బెల్ట్ ప్లస్ మనం ఫ్రంట్ పార్ట్లో ఆ ఎక్స్ట్రా కుట్టును తీసేస్తే ఎంత కరెక్ట్గా వచ్చింది. ఎప్పుడైనా మనం కుట్ల కోసం ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. చూడండి, బ్యాక్ ఫ్రంట్ షేప్ బెల్ట్ హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటితోటి బ్లౌజ్ పీస్ని కూడా ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను. కొందరికి కొన్ని డౌట్స్ ఉంటాయి, బ్లౌజ్ పీసు సరిగ్గా కట్ చేయడం రావట్లేదు, ఎలా చేయాలి, హ్యాండ్స్లో చంకపాట్లో కుట్లు పడుతున్నాయి, దాన్ని ఎలా చేయాలి అని డౌట్స్ ఉంటాయి. చూడండి, బ్యాక్ యాజ్ టీస్గా పెట్టేసుకొని కదలకుండా పిన్నీలు పెట్టేసుకొని ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు గల్లా పార్ట్ అనేది కట్ చేయకూడదు. ఎందుకంటే గల్లా పార్ట్ కట్ చేస్తే మనకు కుట్టడానికి సరిగ్గా రాదన్నమాట. మనం లైనింగ్ అస్తరు అటాచ్ చేసుకున్న తర్వాతనే గల్లా పార్ట్ కట్ చేయాలి, లేకుంటే గల్లా బ్లౌజ్ పీస్ అనేది సరిగ్గా కుట్టడానికి రాదు. ఒకవేళ అలా కుట్టేసినా బుగ్గలుగా వస్తుందన్నమాట. ఎప్పుడైనా గల్లా పార్ట్ బ్లౌజ్ పీస్ గల్లా పార్ట్ కట్ చేయొద్దన్నమాట. ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని అలాగే ఫ్రంట్ పార్ట్ని సరిగ్గా మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది వేస్ట్ కాకుండా అలాగే కింది సైడు సేమ్ ఇలాంటిదే బ్లౌజు, ఇదే కొలతలది,
ఆ పింక్ కలర్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు వీడియో ఆఫ్ అయిపోయిందండి. సేమ్ ఇదే కొలతతోటి వేరే బ్లౌజ్ కూడా కట్ చేస్తున్నాను. సేమ్ కొలత బ్లౌజ్ అనమాట. ఫ్రంట్ పార్ట్కేని మళ్ళీ స్టార్ట్ చేశాను వీడియో. దీంట్లో ఓన్లీ బ్లౌజ్ కలరే చేంజ్ అయింది. నేను చెప్పే టాపిక్ ఏం చేంజ్ కాలేదు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మిస్ కాకుండా చూడండి. ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా కింద క్లాత్ ఉందా లేదా సరిగ్గా చూసుకొని ఇలా ఎక్స్ట్రా ఎప్పుడైనా లైనింగ్ కంటే బ్లౌజ్ పీస్ని ఎక్స్ట్రా కట్ చేయాలన్నమాట. తర్వాత మిగిలిన దాన్ని ఈ చివరల హ్యాండ్స్ తీస్తే మనకు మళ్ళీ చంకపాటు అతుకులు వేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ మిగిలిన దాంట్లో ముందడి పార్ట్లో ఇలా ఫోల్డ్ చేసేసుకొని దీంట్లో హ్యాండ్స్ అనేది అతుకులు వేయకుండా మొత్తం ఇలా వచ్చేస్తుందండి. మీరు గమనించారా? అదే చివరల హ్యాండ్స్ తీస్తే మాత్రం ఖచ్చితంగా అలా లైనింగ్కి అతుకులు వేసే విధంగా వస్తుంది. చూడ్డానికి బాగుంటుంది కాబట్టి మనకు ఎక్కువ టైం సేవ్ అవుతుంది. ప్లస్ మనకు ఇలా అతుకులు వేయకుండా క్లాత్ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఇలా కట్ చేసుకోవడం? సో నేను చెప్పిన విధంగా కట్ చేసుకోండి. చూడండి, అవి ఫోల్డ్ చేసాం కదా, వాటిని విడివిడిగా కట్ చేసేస్తున్నాను చూడండి. తరువాత షేప్ బెల్ట్లు కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో కిందికి షేప్ బెల్ట్లు ఉంటాయి కదా, ఇంతకుముందు చూపించిన పింక్ కలర్ లైనింగ్ పీసే సేమ్ 2 బ్లౌజులు కట్ చేస్తున్నాను అనమాట. ఒకే జాకెట్ కొలతతో ఒక్కరివే ఇవి. ఇలా షేప్ బెల్ట్లు కూడా మనకు కరెక్ట్గా వచ్చే విధంగా ఆ మిగిలిన క్లాత్లో మనం సరి చూసుకొని ఇలా పెట్టేసుకొని ఈజీగా కొద్దిగా ఎక్స్ట్రా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, దీంట్లోనే మనం షేప్ బెల్ట్లు అనేవి జాకెట్ పీస్లోనివి 2 పీసులు ఉంటాయి. లైనింగ్లో ఒకటే ఉంటుంది. లైనింగ్ క్లాత్ అనేది మధ్యలో ఉంటుంది. జాకెట్ పీస్ అనేది 2 ఉంటాయి కదా, అటు సైడ్ బ్యాక్ సైడ్ ఒకటి, ఫ్రంట్ సైడ్ ఒకటి వస్తుందన్నమాట. ఈ షేప్ బెల్ట్లు ఎలా కుట్టాలో నేను వివరంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తున్నాను. చూడండి, నేను చెప్పిన విధంగా కానీ మీరు ఇలా బ్లౌజ్ కటింగ్ చేస్తే ఈజీగా బ్లౌజ్ అనేది కుట్టేయచ్చు. తర్వాత నేను చూపిస్తున్న ఫస్ట్ కట్ చేసిన పింక్ బ్లౌజ్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే అస్తర్ లైనింగ్ పీసు ప్లస్ జాకెట్ ఒకసారి కుట్టు వేసుకుంటాం కదా, ఆ కుట్టు వేసుకోవడం వల్ల మనకు చాలా టైం వేస్ట్ అవుతుంది. ప్లస్ మన శ్రమ కూడా వృధా అయిపోతుంది. కాబట్టి నేను చెప్పిన విధంగా ఇలా చేసుకోండి. చూడండి, నేను గ్లూ కొనుక్కొచ్చాను. ఈ గ్లూని అస్తర్ పీస్ లైనింగ్ పీస్లో ఇలా చివర భాగాన ఇలా చుక్కలు పెట్టేసుకొని దానికి జాకెట్ పీస్ జాగ్రత్తగా ఇలా మెల్లిగా అటాచ్ చేసుకోవాలి. మెల్లిగా ఎట్ సైడు బుగ్గలు రాకుండా, ఎక్కువ క్లాత్ని లాగకుండా ఇలా ఈజీగా జాగ్రత్తగా ఇలా మెల్లిగా అద్దేసుకొని ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే లైట్గా ఐరన్ బాక్స్ తోటి లైట్గా తక్కువ వోల్టేజ్తో మనం దీన్ని లైట్గా ఐరన్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే ఈజీగా లైనింగ్ పీసు అస్తర్ పీస్ అనేది అతుక్కుంటుంది. మనం ఇలా వేరు చేద్దామన్నా కానీ అది ఊడి రాదన్నమాట. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ లైట్గా ఇగో చూడండి, నేను ఇలా విడి చేద్దామన్నా కానీ అది రావట్లేదు. అందరూ కొద్దిసేపు పక్కన పెట్టేస్తారు,
కానీ నేను అర్జెంట్ కాబట్టి ఇలా ఐరన్ చేసేస్తున్నాను. అందరూ నైట్ టైం బ్లౌజ్ కట్ చేసేసుకొని ఇలా అతికించేసుకొని పక్కన పెట్టేస్తే నైట్ అంతా ఈ గ్లూ అనేది బ్లౌజ్ పీస్కి అతుక్కుంటుంది. కానీ ఈ బ్లౌజ్ నేను అర్జెంటుగా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇలా ఐరన్ చేసేస్తున్నాను. ఆన్ ది స్పాట్లో గ్లూ ప్లస్ లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ అనేది ఈజీగా అతికేసుకుంటుంది. ఇలా చేస్తే మనకు టైం సేవ్ అవుతుంది. ప్లస్ మనము ఎక్కువసేపు మిషన్ మీద ఉండే టైం కూడా ఉండదు. తొందరగా కుట్టడం అనేది అయిపోతుంది. ఇలా నేను చెప్పిన విధంగా చేస్తే మాత్రం ఒక రోజులో ఒక 10 బ్లౌజులైనా కుట్టేయచ్చు. చూడండి, నేను ఈ బ్లౌజ్ కటింగ్ని మధ్యాహ్నం 3కి స్టార్ట్ చేశాను. అలాగే 3 నుంచి 4 వరకు 4:30 వరకు ఈ 2 బ్లౌజ్ని కుట్టేశాను కూడా. బ్యాక్ పార్ట్ కూడా ఇక్కడ మధ్యలో చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే మధ్యలో కూడా క్లాత్ అనేది వెళ్ళకుండా పైకి రాకుండా అతుక్కోవాలి కాబట్టి. బ్యాక్ పార్ట్ షోల్డర్స్ కరెక్ట్ అన్నీ చూసుకొని కరెక్ట్గా ఉంటేనే మనం ఐరన్ బాక్స్ తోటి ఐరన్ చేసుకోవాలి. ఒక్కసారి అతుక్కున్నాక మళ్ళీ దాన్ని పీకేస్తే పోగులు లేసిపోతాయి కదా. సో ఫస్టే మనం చాలా జాగ్రత్తగా చూసేసుకొని ఐరన్ చేసుకోవాలి. చూడండి, నేను ఒకేసారి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు మాత్రం నా వీడియో చాలా ఉపయోగపడుతుంది. మీకు నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. అలాగే ఇంకో బ్లౌజ్ని కూడా ఐరన్ చేసేసాను. చూడండి, నేను బ్లౌజ్ కుట్టడం స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ ఏదైనా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కుట్టుకోవాలన్నమాట. చిన్నవి అయిపోతే మనకి ఈజీగా. ఎప్పుడైనా షేప్ బెల్ట్లని కింద జాకెట్ ముక్క షేప్ బెల్ట్లని రివర్స్లో పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ అనేది పైన పెట్టేసుకొని ఒకటేమో ఒక సైడ్ ఇంకోటేమో ఇంకో సైడ్ పెట్టి ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసేసి ఈ లైనింగ్ పీస్ ఒక బ్లౌజ్ పీస్ని వేరు సైడ్ చేసేసి మధ్యలో ఒక కుట్టు వేసేసుకోవాలి. చూడండి, ఒకటి ఇంకో సైడ్ ఇంకోటి ఇంకో సైడ్ కుట్టేసుకున్నాను. మనకు అస్తర్ లైనింగ్ పీస్ ఉన్న సైడ్ ఫ్రంట్ సైడ్ రావాలి. ఓన్లీ 1 పీస్ ఉన్నది వెనుక భాగానికి వస్తుంది. చూడండి, తర్వాత హ్యాండ్ కూడా కుట్టేస్తున్నాను. పక్కలో మనం చంకపాట్లో అతుకులకు కట్ చేసాం కదా, వాటిని ఇలా సరిగ్గా చూసుకొని ఒక కుట్టు వేసేసుకొని మళ్ళీ దానిపై నుంచి కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఆ అతుకు భాగాన్ని మళ్ళీ స్ట్రైట్ చేసి దాని మీద కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఎందుకంటే గట్టిగా ఒకటే కుట్టు ఉంటే అది స్ట్రాంగ్గా ఉండదు. వేరే సైడ్ చేసి దానిపైన ఇంకో కుట్టు వేసుకోవాలన్నమాట. ఇలా తర్వాత బ్లౌజ్ పీస్ హ్యాండ్ని రివర్స్లో పెట్టుకొని దాని మీద మనం కుట్టిన లైనింగ్ హ్యాండ్ని ఇలా పెట్టేసుకొని స్ట్రేట్గా 1/2 ఇంచు మనం ఫస్ట్ చివరలో ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా 1/2 ఇంచు ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ అస్తర్ పార్ట్ని వేరే సైడ్ మలిచేసుకొని దాని మీద కూడా
లైనింగ్ క్లాత్ మీదనే మనం కుట్టు వేయాలన్నమాట. జాకెట్ పీస్ మీద కుట్టు వేయొద్దు, కుట్టు బయటకు కనిపిస్తుంది కాబట్టి ఇలా లైనింగ్ పీస్ మీద ఇంకో కుట్టు వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే ఇలా స్ట్రైట్లో చేసేసుకొని జాకెట్ అనేది కదలకుండా ఉండడానికి మనము లోపల జాకెట్ పీస్ అనేది బుగ్గలుగా రాకుండా చూసుకొని కరెక్ట్గా చూసుకొని ఇలా పిన్ను పెట్టేసుకుంటే ఈజీగా కుట్టేస్తాము. మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ గ్లూ పెట్టి అతికించాం కానీ ఈ హ్యాండ్కు అలా కుదరది. ఎందుకంటే చంక పార్ట్లో ఇలా మనం కుట్లు వేసుకోవాలి కదా. సరిగ్గా నేను చూపిస్తున్న విధంగా ఇలా కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేసుకొని చూడండి 2 హ్యాండ్స్ ఈజీగా కుట్టేసాను. ఎప్పుడైనా మనం 2 హ్యాండ్స్ కుట్టిన తర్వాత ఇలా కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకటి రివర్స్లో ఒకటి స్ట్రైట్లో పెట్టేసుకొని కరెక్ట్గా ఇలా పిన్నులు పెట్టేసుకోవాలి కదలకుండా. మనం హ్యాండ్ కుట్టగానే ఈ పని ఫస్ట్ కంపల్సరీ చేయాలి. చివరలో అన్నీ సమానంగా ఉండేటట్టు ఒకసారి ఇలా కత్తెరతో షేప్ చేసిన తర్వాత మనం చంకపాటలో లోతు తీస్తాం కదా, ఇలా లోతు తీసేసి ముందే పెట్టేసుకోవాలన్నమాట. చూడండి గ్లూ పెట్టిన ఈ జాకెట్ పీస్ అనేది మనం కుట్టు వేయకుండానే ఈజీగా బ్లౌజ్ కుట్టడం స్టార్ట్ చేసేయచ్చు. నేను చూపించిన విధంగా సైడు షేప్ కుట్లు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసి చాక్ పీస్ గీసుకుంటే ఇంకో దానికి కూడా ప్రింట్గా వచ్చేస్తుంది. ఇలా సేమ్ 2 ఒకే విధంగా ఉండడానికి ఇలా ఖచ్చితంగా చేయాలి. ఇలా జాకెట్ని 4 సైడ్స్ కుట్లు పెట్టేసుకొని దీనికి షేప్ బెల్ట్ అటాచ్ ఎలా చేయాలో వివరంగా చూపిస్తాను. ఎందుకంటే షేప్ బెల్ట్ కుట్లు అనేటివి లోపలికి ఉంటేనే బాగుంటుందన్నమాట. బయట ఉంటే అసలు అది సెట్ కాదు. ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్లో ఇలా మనం కుట్లు వేసుకునేటప్పుడు ప్రతి ఒక్క ఎండ్కి ఇంకొక సైడ్ కుట్టు ఎండ్కి 1.5 ఇంచ్ గ్యాప్ ఉండాలన్నమాట. 1.5 ఇంచ్ గ్యాప్ ఉండాలి ఖచ్చితంగా. ఆ 4 కుట్లకు చివరలో ఇంకో కుట్టు చివరకి 1.5 ఇంచ్ గ్యాప్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్లని ఫ్రంట్ పార్ట్కి కుట్లు బయట రాకుండా ఎలా కుట్టాలో ఇలా మడత పెట్టేసుకొని చివరలో ఆ షేప్ బెల్ట్ చివరలో ఇలా పెట్టేసుకొని ఈ పార్ట్ని అందులో వేసేసి ఇలా ఒక కుట్టు పెట్టుకోవాలి 1/2 ఇంచ్ అన్నమాట. అప్పుడు కుట్లు అనేటివి లోపటి సైడ్ ఉంటాయి. అందరూ బయట సైడ్ కుడతారు కానీ అలా కుడితే మనకు షేప్ అనేది సరిగ్గా కూర్చోదన్నమాట. చూడండి నేను చెప్పిన విధంగా కానీ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఇలా తీసేసిన తర్వాత దీనిపైన ఒక కుట్టు వేసుకొని రావాలి. ఇలా తీసేసుకున్న తర్వాత దానిపైన అలా కుట్టు పెట్టేసుకొని ఉంటే కరెక్ట్ మనకు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకో సైడ్ కూడా నేను కుట్టేశాను. ఎప్పుడైనా మనకు బ్లౌజ్లో హుక్స్ పార్ట్ ఎటు సైడ్ ఉంది, కాజా పట్టీలు ఎటు సైడ్ ఉన్నాయో చూసుకోవాలి. కొందరికేమో హుక్స్ పార్ట్ వేరే సైడ్ ఉంటుంది, కొందరికేమో ఇంకో సైడ్ ఉంటుంది. వాళ్ళకి ఇష్టమైన సైడ్ మనం పెట్టాలన్నమాట. హుక్స్ పార్ట్ ఏమో లైనింగ్ పీస్ తీసుకోవాలి, కాజా పార్ట్లేమో మనకు శారీకి వచ్చిన పీస్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే హుక్స్ పార్ట్ లోపలికి మలిచేస్తాం కదా, కాజా పట్టీలేమో మనం బయటకే ఉంచుతాం కాబట్టి బ్లౌజ్ పీస్నే కాజా పట్టీగా తీసుకోవాలన్నమాట. హుక్స్ పార్ట్ కుట్టేశాను. మనం ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకొని కొలత పెట్టుకున్నా కానీ సేమ్ ఉంటుందన్నమాట. అలాగే కాజా పట్టీల కోసం బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. చూడండి కాజా పట్టీలు కూడా ఇలా ఈజీగా కుట్టేసుకోవచ్చు.
ఇప్పుడు దీన్ని ఇలా మలిచేసి దీనిపైన ఇంకో కుట్టు వేసుకోవాలి. ఎప్పుడైనా కాజా పట్టీలకు చివరలో ఒక కుట్టు, తర్వాత దాని పక్కకు ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగే ఇంకొక కుట్టు వేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. అలాగే బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్ కూడా మనం శారీది గ్లూ పెట్టేసాం కదా, అలాగే ఇప్పుడు కూడా వీడియో ఆగిపోయిందండి. సేమ్ ఇదే బ్యాక్ పార్ట్ అదే కొలతలతోటి వేరే బ్లౌజ్ని చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ గ్లూ పెట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రావి కట్ చేసేసుకోవాలి. మనం గల్ల పార్ట్లో బ్లౌజ్ పీస్ కట్ చేయలేం కదా, ఇలా బ్యాక్ సైడ్ ఒక కుట్టు పెట్టేసుకొని మనం ఫ్రంట్ పీస్ తీసుకొని పక్కలకు సైడ్ కుట్లో ఎంతవరకు ఉన్నాయో ఆ పైనుంచి ఇలా చూసుకోవాలన్నమాట. ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక గీత గీసుకొని సేమ్ అంతే మలుచుకోవాలి. తర్వాత మనం ఈ బ్యాక్ పార్ట్ని హెమ్మింగ్ చేసుకోవాలి. ఒక కుట్టు పెట్టేసుకున్న తర్వాత హెమ్మింగ్ చేసుకుంటేనే బ్లౌజ్కి అందంగా ఉంటుందన్నమాట. అందరూ అలా కుట్టు పెట్టేస్తారు, కానీ ఏ బ్లౌజ్కైనా హెమ్మింగ్ కంపల్సరీ చెయ్యాలి. ఇలా ఒక కుట్టు పెట్టేసుకున్న తర్వాత బ్యాక్లో మనకు షోల్డర్స్కి కింది భాగాన 2 కుట్లు ఉంటాయి కదా, మనకు షేప్ రావడానికి. దానికోసమని ఇలా మలిచేసుకొని మనం ఫస్ట్ చాక్ పీస్ తోటి కరెక్ట్గా కొలతలు గీసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అలా రాకుండా మనకిచ్చిన కొలత బ్లౌజ్ని ఎక్కడ వరకు ఆ పట్టీలు ఎక్కడి నుంచి ఉన్నాయో చూసుకొని కరెక్ట్ 3.5 ఇంచెస్ మనం షోల్డర్కి కట్ చేసిన షోల్డర్ మిడిల్ పార్ట్లో చూసుకొని కింది సైడ్ వెనకకు ముందుకి ఇలా మార్కింగ్ చేసేసుకుంటే మనం ఈజీగా కుట్టేస్తాం. చూడండి, కిందికి మార్కింగ్ వేసుకున్నాం. సన్నగా పెద్ద నుంచి చిన్నగా ఇలా కుట్టు వేసేసుకోవాలి. అలాగే ఇంకో సైడ్ కూడా స్టార్టింగ్లో ఒక 2-3 వెనకకి ముందుకి అంటే క్లాత్ అనేది గట్టిగా ఉంటుంది, ఊడిపోదన్నమాట. మనం కింది సైడ్ ఎంత ఎక్కువ తీసుకున్నా కానీ వెంటనే మనం చిన్నగా క్లోజ్ చేసేసేయాలి. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. చూడండి, గ్లూ పెట్టడం వల్ల ఎంత టైం సేవ్ అయింది. ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. షోల్డర్స్ ఎప్పుడైనా గల్ల సైడ్ నుంచే అటాచ్ చేసుకోవాలి. ఏ సైడ్ అయినా సరే మనం ఉన్న సైడ్ నుంచి అటాచ్ చేయొద్దు. మనకు గల్ల ఎక్కడి నుంచి వస్తుందో ఆ సైడ్ మలిపేసుకొని అటాచ్ చేసుకోవాలి. షోల్డర్కి ఒక 2 కుట్లు పెట్టేసుకున్న తర్వాత అటాచ్ చేసుకున్న క్లాత్ చివరలో కూడా నేను ఒక కుట్టు వేసుకుంటాను. చూడండి, వీడియోలో చూపించిన విధంగా రెండో కుట్టు వేసిన తర్వాత షోల్డర్ చివరల భాగాలు పోగులు వేస్తాయి కదా, అలా లేవకుండా ఒక కుట్టు పెట్టేసుకుంటాను. తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు పింక్ బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేసి చంక లోతు కూడా కట్ చేశాను కదా, మనం ఎప్పుడైనా హ్యాండ్ తీసుకొని చంక లోతు భాగాన్ని చూసుకోవాలన్నమాట. అలా కట్ చేసిన లోతు భాగం ఫ్రంట్ అన్నమాట. ఏది ఫ్రంట్ వస్తుంది ఏది బ్యాక్ వస్తుంది అనేది చూసుకొని ఇలా మధ్యలో ఒక ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చు నుంచి ఇలా మధ్యలో నుంచి కుట్టు భాగం నుంచి హ్యాండ్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట. ఎప్పుడైనా హ్యాండ్స్ని ఇలా చివరి వరకు మధ్యలో నుంచే మళ్ళీ దాన్ని రివర్స్ తీసుకొని చివరి నుంచి కుడితే అది మధ్యలో వరకు వచ్చేసి ఆ మధ్యలో నుంచి ఇంకో సైడ్ చివరి వరకు కుట్టు పెట్టేసుకోవాలి. నేను చూపించిన విధంగా మీరు కానీ కుట్టింటే త్వరగా బ్లౌజ్ కుట్టడం నేర్చుకుంటారు.
చూడండి ఈ చివరి వరకు కూడా కుట్టేశాను. అలాగే ఈ చివర నుంచి మళ్ళీ మధ్యలోకి హ్యాండ్ మధ్యలో భాగానికి తీసుకొచ్చి ఎండ్ చేసేయాలి. అదేవిధంగా ఇంకో హ్యాండ్ కూడా అటాచ్ చేసేసాను. చూడండి ఇలా ఎండ్ చేసిన తర్వాత ఇంకో సైడ్ హ్యాండ్ కూడా వీడియోలో చూపించిన విధంగా కుట్టేశాను నేను. చూడండి తర్వాత మనం గల్ల పార్ట్కి పైపింగ్ అలా ఏం లేకుండా హెమ్మింగ్ చేయడానికి క్లాత్ తీసుకుంటున్నాను. హెమ్మింగ్ ఎప్పుడు క్రాస్ క్లాత్ తీసుకోవాలన్నమాట. ఈ లైనింగ్ పీస్తే క్రాస్ క్లాత్ తీసుకొని 1 ఇంచ్ ఉండే విధంగా స్ట్రైట్గా ఇలా కట్ చేశాను. ఇలాంటి పీస్ని మనకు గల్ల చుట్టూ సరిపోయేటంత క్రాస్ పీస్ని కట్ చేసి ఈ క్రాస్ క్లాత్ని అటాచ్ చేసేసుకోవాలి. అలాగే అటాచ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేశారంటే ఈజీగా వస్తుంది. అందరూ ఈ గల్ల పార్ట్లో హెమ్మింగ్ కోసం ఎలా చేయాలో అని కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది. ఇలా క్రాస్ పీస్ని ఒకదానికొకటి అటాచ్ చేసేసుకొని ఇంకో సైడ్ అన్ని సైడ్లు కుట్టు భాగం అనేది ఒకే సైడ్ ఉండే విధంగా కుట్టుకోవాలి. ఎవరైనా ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా తప్పులు చేస్తారు. నేను కూడా చాలా తప్పులు చేశాను. స్టార్టింగ్ బ్లౌజ్ నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక 2-3 బ్లౌజులు అయినా పాడైపోతాయి. మామూలు లైనింగ్ పీస్ తోటి నేను బ్లౌజులు నేర్చుకున్నాను అన్నమాట. నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, ఎక్కడ కూడా ఏ సెంటర్లో కూడా నేర్చుకోలేదు. ఆన్లైన్లో చూసి ఇలా వీడియోస్ చూసి నేర్చుకున్నాను అన్నమాట. నాకు వచ్చిన డౌట్స్ ఇవన్నీ మనం ఏదైనా నేర్చుకుంటే ఖచ్చితంగా మనకు పట్టుదల ఉంటే, దాని మీద మనకు శ్రద్ధ ఉంటే, నేర్చుకోవాలనే తపన ఉంటే ఖచ్చితంగా నేర్చుకుంటాము. చూడండి కరెక్ట్ బ్లౌజు గల్లకు సరిపోయేంత క్రాస్ పీస్ని కట్ చేసి అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం గల్ల ఫ్రంట్ సైడ్ ఈ క్లాత్ని 2 ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ ఉండే విధంగా బ్లౌజ్ ఆ గల్ల పార్ట్ మనం కట్ చేసిన హెమ్మింగ్ కోసం ఈ క్లాత్ అన్నమాట. దీన్ని 2 ఫోల్డ్ చేయాలి. కరెక్ట్గా 1/2 ఇంచ్ ఉండే విధంగా మనం చూసుకుంటూ ఒక కుట్టు వేసేసుకోవాలి. ఎప్పుడైనా ఈ గల్ల పార్ట్ని హెమ్మింగ్ చేసే క్లాత్ అటాచ్ చేసేటప్పుడు ఈ క్లాత్ క్రాస్లో ఉంటుంది కదా, లాగొద్దన్నమాట. మనం ఇలా లాగితే కుచ్చులుగా వచ్చేస్తుంది. మనం ఎప్పుడైనా క్లాత్ని లాగకుండా ఫ్రీగా కుట్టేసుకోవాలి. లాగితే క్రాస్ పార్ట్ కదా మనం కట్ చేసింది చాగుతుందన్నమాట. కానీ కుట్టు అనేది నీట్గా రాదు. ఏ స్టిచ్చింగ్ అయినా సరే మనం క్లాత్ని లాగి కుట్టు వేయడం వల్ల కుట్టు అనేది నీట్గా రాదు. మనం ఫ్రీగా వదిలిపెట్టేసి సైడ్కి కొలత కరెక్ట్ ఉందా లేదా చూసుకొని లాగకుండా ఇలా స్టిఫ్గా పట్టేసుకొని కుట్టు వేసుకోవాలండి. మనం ఆతృతగా కుట్టేద్దామంటే ఏదైనా రాదు. కాస్త ఓపిక పట్టి నేర్చుకుంటేనే
ఏదైనా వస్తుంది. ఇలా చూసి అలా నేర్చేసుకున్న కుట్టేస్తా అంటే ఎవ్వరికి ఏది రాదు. ఇలా సైడ్ పార్ట్ని కొద్దిగా ఎక్స్ట్రా ఉంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా కట్ చేయాలి. కట్ చేసేటప్పుడు బ్లౌజ్ పార్ట్ కట్ కాకుండా ఆ కుట్టుకి లోపలికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా కట్ చేయాలి. ఇలా కట్ చేసేటప్పుడు అనుకోకుండా ఒకసారి నేను బ్లౌజ్ కూడా కట్ చేశాను. ఖచ్చితంగా పొరపాట్లు అనేటివి ఖచ్చితంగా జరుగుతాయి. కాబట్టి ఒకసారి పొరపాటు జరిగింది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటేనే మనం దేన్నైనా నేర్చుకున్నాం అనే సంతృప్తి మనకు వస్తుందన్నమాట. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఆ క్లాత్ని రివర్స్ బ్యాక్ సైడ్ మలిచేసుకొని దాని మీద ఒక కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న కుట్టుని బ్లౌజ్కి హెమ్మింగ్ చేసేయాలి. నేను ఇంకో వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఈ ఉక్సులు తర్వాత హెమ్మింగ్ ఎలా చేసుకోవాలో చిన్న వీడియో పెడతాను. ఈ వీడియో కూడా చాలా పెద్దగా అయింది కదండి. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా విలువనిస్తుంది. ఎందుకంటే నేర్చుకునే వాళ్ళకు ఈజీగా అర్థం కావాలనే నేను ఇంత లాంగ్ వీడియో తీసి పెట్టాను. దీనికి వాయిస్ ఇవ్వడం కూడా చాలా బోర్ కొట్టేసిందండి నాకు. ఇలా దీన్ని హెమ్మింగ్ లోపలి సైడ్కి చేసేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. తర్వాత మనకు ఇచ్చిన కొలత బ్లౌజు బ్యాక్ పార్ట్ని కరెక్ట్ మనకు నడుము ఎంత కొలత ఉందో చూసుకొని కుట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ గీత పెట్టేసుకోవాలి. చూడండి, ఈ బ్యాక్ పార్ట్లో కుట్లు కరెక్ట్ ఇక్కడ వరకు ఉన్నాయి. ఈ గీత అనేది ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా హుక్స్ పట్టి కాజా పట్టి వేరువేరుగా చూసుకోవాలి. అలా చూసుకుంటేనే మనకు కన్ఫ్యూజ్ అవ్వదన్నమాట. ఎందుకంటే కాజా పట్టి కొద్దిగా బయటకు ఎక్కువ ఉంటుంది, హుక్స్ పట్టి అనేది కొద్దిగా లోపలికి ఉంటుంది కదా. హుక్స్ పట్టి సైడ్ కరెక్ట్గా చూసుకోవాలి. ఇలా హుక్స్ పట్టి సైడ్ కూడా ఇలా కొలత పెట్టేసుకొని మనకిచ్చిన కొలత బ్లౌజ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు చూసుకొని గీత గీసేసుకోవాలి. అలాగే హ్యాండ్ కూడా ఇలా మంచిగా సరిగ్గా పట్టుకొని ఎక్కడ వరకు ఉందో హ్యాండ్ కూడా కొలత కుట్టు అనేది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు సరిగ్గా చూసుకొని ఒక గీత పెట్టేసుకోవాలి. అలాగే చంక పార్ట్లో కూడా ఆ వెడల్పు అనేది ఎక్కడ వరకు ఉందో మనం ఒకసారి చూసేసుకోవాలి. ఖచ్చితంగా ఈ పాయింట్స్ మాత్రం మర్చిపోవద్దు. మనం బ్లౌజ్ మొత్తం కుట్టేసి ఈ పాయింట్స్ మర్చిపోతే వేసుకున్న వాళ్ళకు ఎక్కువ తక్కువలు వస్తే అస్సలు బాగోదు. ఈ పాయింట్స్ మాత్రం మర్చిపోతే బ్లౌజ్ మనం ఇంత కుట్టి వేస్టే అవుతుందన్నమాట. ఇలా ఒక లైన్ వేసుకోవాలి. నాకంటే నేను వేసేస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒక స్కేల్ కానీ ఏదైనా పెట్టేసుకొని లైన్ వేసుకొని దానిపైనే కుట్టేసుకోండి. ఇలా ఒక కుట్టు కరెక్ట్ మనం కొలత గీసుకున్న మార్క్ మీదుగా తీసుకెళ్తూ కుట్టేసుకోవాలన్నమాట. చూడండి, నేను వీడియోలో చూస్తున్న విధంగా ఇలా కిందికి కూడా చూసుకొని కుట్టు కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని కుట్టు వేసేసుకోండి. అలాగే 3 కుట్లు వేసుకున్న తర్వాత చివరలో ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. 3 కుట్లు వాళ్ళు సన్నగా లావుగా అయితే ఎక్స్ట్రా కుట్లు ఎవరికైనా ఉంటాయన్నమాట. నేను వీడియోలో చూస్తున్న విధంగా కరెక్ట్ కొలతతోటి ఇలా సైడ్ కుట్లను వేసుకున్నట్టయితే చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చింది.
ఒక్కొక్కరికి ఈ స్ట్రేట్ అనేది రాదనమాట. నేను చూపిస్తున్న విధంగా బ్లౌజ్ కట్ చేస్తుంటే ఖచ్చితంగా ఇలా స్ట్రేట్గా కుట్టు అనేది వస్తుంది. ఎవరికైనా సైడ్లో కుట్టు అనేది స్ట్రేట్గానే వస్తుంది. ఇలాగే ఇంకో సైడ్ కూడా కుట్టు పెట్టేసుకున్నాను. చూడండి, ఇంకో సైడ్ కూడా కుట్టు పెట్టేస్తున్నాను. సేమ్ మీకు ఫస్ట్లో చూపించిన పింక్ కలర్ బ్లౌజ్ కూడా కుట్టేశాను. ఇది సెకండ్ది అనమాట. 2 బ్లౌజులు కలిపి సగం సగం ఎక్కడి నుంచి ఆపైందో అక్కడి నుంచి మళ్ళీ చూపించాను మీకు. ఈజీగా ఒకరోజు 1.5 అవర్లో 2 బ్లౌజులు ఈజీగా కుట్టేశానండి. మీకు ఈ వీడియో తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే వరకు చాలా టైం అయిపోయింది. సో నెక్స్ట్ డే అప్లోడ్ చేద్దామని అలాగే ఉంచి పెట్టేసుకున్నాను. తర్వాత ఈ గల్లా పార్ట్లో మనం చేసిన హెమ్మింగ్ని చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. 2 సైడ్స్ మనం చూడండి ఎంత త్వరగా బ్లౌజ్ కుట్టేశాను. ఫస్ట్లో కట్ చేసిన పింక్ బ్లౌజ్ కూడా కుట్టేశాను చూడండి.